ఇవన్నీ డాక్యుమెంట్స్ తీసుకొని. ఎందుకని? హైకోర్టులో ఆల్రెడీ కేసులు ఉన్నాయి సార్. వాళ్ళు ఏమంటారు, ఇది మీ రాష్ట్రంలో తేల్చుకోవాలమ్మా, హైకోర్టుకు వచ్చేయాలి, నువ్వు హైకోర్టులో వేసుకొని తర్వాత సుప్రీంకోర్టులోకి రావాలంటారు. కానీ మేము అట్లా చేయం కదా. మేము ఏం చెప్తామంటే, సార్ జడ్జి గారు, హైకోర్టులో ఆల్రెడీ కేసులు నడుస్తున్నాయి సార్. మరి హైకోర్టులో కేసులు నడుస్తుండగా కూడా అడ్వకేట్ జనరల్ గారు మరి ఎన్ఓసి ఇచ్చిరు సార్. ఎన్ఓసి ఇస్తే సార్ వీళ్ళు కట్టడం స్టార్ట్ చేసిరు సార్. మరి ఎవరు సపోర్ట్ చేస్తలేరు సార్. గవర్నమెంట్లు ల్యాండ్లు కాపాడే బాధ్యత కూడా హైడ్రాకి ఇచ్చిరు సార్. మరి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటే రంగనాథ్ సార్ కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేయొచ్చు సార్. మరి అన్నీ యథాతథంగా నడుస్తున్నాయి సార్ అని చెప్పి సుప్రీంకోర్టులో చెప్తాం. ఓ అట్లనా సంగతి అని చెప్పి మూవ్ చేస్తారు కేసు. సో ఇంకా పెద్ద జోక్ ఏంటంటే, ఇదే వెస్టర్న్ స్ప్రింగ్స్ మొన్న ఏం చేసిండ్రు. వెస్టర్న్ స్ప్రింగ్స్ నేను చూపిస్తాను మీకు, ఒక్క నిమిషం. ఇగో చూడండి, నేను హైలైట్ చేసి పెట్టుకున్నా ఇక్కడ, మీరు చూడండి ఏం కనబడుతుందండి. ఇవన్నీ ల్యాండ్స్ గవర్నమెంట్ 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 గవర్నమెంట్. మరి ఇవన్నీ ఇక్కడ క్లియర్గా గవర్నమెంట్ అని మెన్షన్ చేసి ఉన్నాయి, క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఇట్లాంటివి 2000 డాక్యుమెంట్స్ ఉన్నాయి. మరి ఏం చేస్తారు? ఏం చేస్తారు? చేయండి మరి ఏం చేస్తారు. ఇక ఇనేటోడు ఉంటే చెప్పేటోడు ఎన్ననే చెప్తాడట. ఇగో ఇక్కడ మీరు చూస్తే తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ద రిజిస్ట్రేషన్ ఈస్ గ్రాంటెడ్ అండర్ సెక్షన్ ఫాలోయింగ్ ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్. ఇక PO 24 ప్రాజెక్ట్ వెస్టర్న్ విండ్సర్ పార్క్ సర్వే నెంబర్ 277/P 282/P 342 and 341/P ప్లాట్ ఆఫ్ సైట్ వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ విండ్సర్ పార్క్ LLP having its registered office principal place of కొండాపూర్ మండల్ షేర్లింగంపల్లి డిస్ట్రిక్ట్ రంగారెడ్డి. ఓకే, ఇది ఎవరిదండి? ఇగో డిస్ట్రిక్ట్ కలెక్టర్ అమయ్ కుమార్ సంతకం. సిగ్గుండాలి అమయ్ కుమార్ కొంచెమన్నా. ఆల్రెడీ ఈడీ కేసులు ఉన్నాయి. ఇంత పెద్దది అమయ్ కుమార్ ఉన్నాడు దీంట్లో. మహిళా ఆర్డీఓ ఉంది ఇందులో. మహిళా ఆర్డీఓ, MRO, అడ్వకేట్ జనరల్ అరవింద్ కుమార్ లంచం తీసుకున్నాడు. ఒకేసారి తీసుకోలేదట, 7 దానికి కూడా 7 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చిండట. మెల్లమెల్లగా అని చెప్పి 7 సార్లు వీళ్ళు డబ్బులు తీసుకుపోయి అరవింద్ కుమార్కి ఇచ్చిరట. మరి ఏం చేస్తున్నాయి? మరి ఏం చేయకున్నారు మీరు అంతా? నాకు అర్థం కాక అడుగుతా. ఇందులో లేని ఆఫీసర్ అంటూ లేడు. అందరు అమ్ముడు వేరు, అందరు లంచగొండిలే. ఇక ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ రిజిస్టర్ మొన్న ఒక చిన్న ప్లాట్ అండి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నది. మిగతా ప్లాట్లను రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. 7 ప్లాట్లు మాత్రము రిజిస్ట్రేషన్ కాలే. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. అడ్వకేట్ గారు, జడ్జి గారు, కలెక్టర్ దీన్ని పరిశీలించి మిగతావి కూడా చేయాలి అని చెప్పి ఆయన ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసిరు. ఆ చిన్న దాని మీదనేమో వాళ్ళు అక్కడ ఉన్నది కొంతమంది వేరే వాళ్ళు, అది చేయమంటేనేమో కలెక్టర్ గారు ఏది కూడా మ్యాచ్ అవుతలేదు, అది ఇది అని చెప్పినారు. మరి ఇంత పెద్ద సబ్జెక్టు రంగారెడ్డి కలెక్టర్ గారు ఎట్లా వదిలేసినారు? తర్వాత శశాంక్ వచ్చిండు కదా రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు. మరి శశాంక్ పట్టించుకోలే. అమయ్ కుమార్ తర్వాత ఎవరు వచ్చారు? రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ ఉన్నాడు. శశాంక్ పట్టించుకోలే. శశాంక్ ఏం మూవ్ చేస్తలేడని శశాంక్నే మూవ్ చేసిరు. ఆఖరికి శశాంక్ని మూవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరు వచ్చారు? నారాయణ రెడ్డి గారు వచ్చారు. మరి నారాయణ రెడ్డి గారు మరి ఏం చేస్తున్నారు? మరి వెస్టర్న్ స్ప్రింగ్స్కి మరి మొత్తం కూడా ఎంక్వైరీకి రాయాలి కదా. మరి ఆయన ఏం చేస్తున్నట్టు? ఒక చిన్న ప్లాటు రిజిస్ట్రేషన్కి కలెక్టర్ గారికి, రంగారెడ్డి కలెక్టర్కి నోటీసులు వస్తే దాని మీద మీరు చూసుకోవాలని చెప్పి దానికేమో ఇన్ని లిటిగేషన్లు చెప్తున్నారు మీరు. అది రిజిస్ట్రేషన్ చేయమంటే పాపం వాళ్ళు వచ్చి బతిమలాడుతుంటే దానికేమో ఇన్ని బొచ్చడి రీజన్స్ చెప్తున్నారు. మరి ఇంత పెద్ద సబ్జెక్ట్ ఎట్లా వదిలేసారు సార్? ఇంత పెద్ద సబ్జెక్ట్, భారతదేశంలోనే అతిపెద్ద కట్టడం వెస్టర్న్ స్ప్రింగ్స్. మరి మనీ లాండరింగ్ జరిగింది. వెస్టర్న్ స్ప్రింగ్స్కి కాకుండా ఈ విండ్సర్ పార్క్ మీద కట్టడానికి తెచ్చుకున్నటువంటి లోన్ని వెస్టర్న్ స్ప్రింగ్స్ కోసము ట్రాన్స్ఫర్ చేసుకొని డబ్బులు అక్కడ వాడిండ్రు. తిమ్మిని చేసారు. మళ్ళీ దాని మమ్మీని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇదంతా ఎవరైనా చేసింది? మాజీ MP
రంజిత్ రెడ్డి. మొన్న ఎంపీ ఎలక్షన్స్లో పట్నం మహేందర్ రెడ్డి కూడా గిదే సొమ్మిచ్చి నువ్వు మల్కాజ్గిరిలో కూర్చోరా నాయన, మల్కాజ్గిరిలో నువ్వు లిటిగేషన్ చేయకు, నేను కావాలంటే నేను ఖర్చు పెట్టుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఈ డీల్ జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 500 కోట్లు కూడా ఇదే లావాదేవీలకెళ్ళి కూడా వెళ్ళింది. 30,000 కోట్లు జరిగింది. దీంట్లో రంజిత్ రెడ్డి గారికి 50% షేర్ ఉంది. ఇంకొకరు ఎవరున్నారంటే నేను మీకు ఆయన ఫోటో చూపిస్తా. మొన్న వరదలు వచ్చినప్పుడు వెస్టర్న్ స్ప్రింగ్స్ నుంచి మరి చెక్ ఇచ్చిండు, ₹1 చెక్. ఎవరికి ఇచ్చిర్రు? మన ముఖ్యమంత్రి గారికి ఇచ్చిర్రు. ఎవరికి ఇచ్చిరండి? మన ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాము. మిగతా షేర్ ఈయనదనమాట, ఈయనది అండ్ స్టాలిన్ గారిది. మరి వెస్టర్న్ స్ప్రింగ్స్ తరపున చెక్ ఇచ్చిండు కదా, విరాళం ఇచ్చిండు. దేనికి? వరద బాధితుల కోసం వెస్టర్న్ స్ప్రింగ్స్ అనే ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ, ఈ వెస్టర్న్ అనే కంపెనీ ₹1 చెక్ రేవంత్ రెడ్డి గారికి ప్రజెంట్ చేసినారు. మరి ప్రజెంట్ చేసినప్పుడు డీల్స్ మాట్లాడుకున్నారా? ఎట్లా పర్మిషన్ కొనసాగుతా ఉన్నది? అంత పెద్ద ఎట్లా కట్టేసిండ్రు? పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే ఇది హరీష్ రావు గారు అండ్ రఘునందన్ రావు గారు ఉండే విల్లాస్ ఎదురుగుండానే ఉంది, గేట్ ఎదురుగుండానే ఉంది. ఇగో ఈయన పెద్ద మనిషి. ఇక్కడ చూసిరా జితేందర్ రెడ్డి. దీంట్లో జితేందర్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది. దీంట్లో జితేందర్ రెడ్డి ఉన్నాడు, రంజిత్ రెడ్డి ఉన్నాడు. రంజిత్ రెడ్డి గారు ఏది చేసినా 1000 కోట్ల పైన ఉంటేనే చేస్తాడు ఆయన సెటిల్మెంట్లు. 1000 కోట్లు కింద ఉంటే ఏ సెటిల్మెంట్లు కూడా మూవ్ కావు. రంజిత్ రెడ్డి గారు ఏదైనా మూవ్ చేయాలంటే 1000 కోట్ల పైన ఉండాలి. అండ్ ఇగో జితేందర్ రెడ్డి గారు, మరి జితేందర్ రెడ్డి గారు కూడా పార్టీ మారిండు కదా, ఇప్పుడు బీజేపీ నుండి కాంగ్రెస్కి వచ్చిండు. దేనికోసం? ఇగో దీనికోసం. సో దీంట్లో జితేందర్ రెడ్డి ఉన్నాడు, దీంట్లో రంజిత్ రెడ్డి ఉన్నారు. జితేందర్ రెడ్డి గారు ఉన్నారు, రంజిత్ రెడ్డి గారు ఉన్నారు. అట్లాగే తమిళనాడు ముఖ్యమంత్రి 700 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. ఇగో సో కాల్డ్ ఈయన ఇంకొక మెయిన్ అనమాట, మెయిన్ వెస్టర్న్కి బ్యాక్ ఎండ్లో ఉండి నడిపించేదంతా రంజిత్ రెడ్డి. 50% షేరు రంజిత్ రెడ్డి గారు, ఈయన గారు అండ్ ఈయన గారు. ఓకే, ఎంత ఇచ్చిందండి? వెస్టర్న్ కన్స్ట్రక్షన్ కంపెనీ కోటి విరాళం. ఏ కంపెనీ అండి? వెస్టర్న్ కన్స్ట్రక్షన్ కంపెనీ. వెస్టర్న్ కన్స్ట్రక్షన్ కంపెనీ కోటి విరాళం. వెస్టర్న్ అంటే ఎవరిది? వెస్టర్న్ స్ప్రింగ్స్. ఈయన రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు. ఈయన వెస్టర్న్ స్ప్రింగ్స్ అధినేత. 50% షేరు రంజిత్ రెడ్డి. 700 కోట్లు స్టాలిన్ గారి ఇన్వెస్ట్మెంట్లు ఫ్రమ్ G2 ట్రాన్స్ఫర్స్. ఈయన జితేందర్ రెడ్డి గారు అండ్ ఇంకో రంజిత్ రెడ్డి అనే పర్సన్ ద్వారా డీల్స్ అని కూడా నడిచినాయి. ఇది నేనేదో యానిమేషన్లో చూపించింది కాదు రేవంత్ రెడ్డి గారు. నాకు భయం అవుతుంది రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ ఏదో నేను యానిమేషన్ చేసి ఫేక్ చూపిస్తున్నా అంటారు. సాక్షాత్తు మీ ఛానలే V6లో వచ్చినటువంటి వార్తనే నేను తీసుకున్నా. మళ్ళీ మీరు నమ్మరని చెప్పి ఈ పెన్ను మాటికి భయపడి పడిపోతుంది. V6లో వచ్చిన వార్తనే, ఫోటోనే నేను స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకున్నాయో. వెస్టర్న్ కన్స్ట్రక్షన్ కంపెనీ ₹1 విరాళం. మరి విరాళం ఎందుకు తీసుకున్నారు అంటే దొంగలు దొరికిపోయినారు కదా. విరాళం ఎందుకు తీసుకున్నారు? అసలు మీ కలయిక వెనకాల ఉన్నటువంటి గూడు గుట్టానీలు పల్లి బఠానీలు ఏంది అని నేను అడగట్లేదండి, మా తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతున్నారని చెప్పి నేను అడుగుతున్నా. ఆ భూములు ఇచ్చినటువంటి రైతులు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పండి మీకు దమ్ములుంటే. ఓకే, ఇగో సారే మంచి ఇంటెలిజెంట్ మా సార్. ఇగో చాలా మంచి ఇంటెలిజెంట్. ఈయన మామూలు ఇంటెలిజెంట్ కాదు, ఇందులో ఉన్నదంతా ఇంటెలిజెన్సే. మా రంజిత్ రెడ్డి గారు ఇంటెలిజెంటు, ఈయన ఇంటెలిజెంటు, మా స్టాలిన్ గారు ఇంకా ఇంటెలిజెంటు. తమిళనాడులో పెడితే దొరికిపోతామని ఇక్కడికి వచ్చి పెడుతున్నారు. ఓకే, ఇగో సుదర్శన్ రెడ్డి, రంజిత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, జితేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఆల్ రెడ్డిస్ వర్కింగ్ టుగెదర్ ఫర్ వెస్టర్న్ స్ప్రింగ్స్. ఓకే, సుదర్శన్ రెడ్డి గారు, పొంగులేటి రెడ్డి గారు కూడా ఉన్నారు ఇక్కడ. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, జితేందర్ రెడ్డి గారు, రంజిత్ రెడ్డి గారు ఒక్కరు లేరు పాప. మరి ఫోటో తీసి ఆయననే ఏందో మరి కొంప తీసి.
ఇగో దండం పెట్టిండు. వెస్టర్న్ స్ప్రింగ్స్ జోలికి రాకండి, మీకు 500 కోట్లు ఇస్తా, ఆల్రెడీ ఫైమ్ ఖురేషితో కూడా మాట్లాడినా 50 కోట్లు కూడా ఇస్తామని దండం పెడుతుండు. విరాళం ఇస్తున్నా అప్పుడే తీసుకోండి సార్ ₹1,00,00,000 మీకు. ఎందుకంటే మళ్ళా పుణ్యం చూసుకోవాలి కదా, పుణ్యం రావాలి కదా. పాపం పోయి పుణ్యం రావాలంటే ఏం చేయాలి? ఒక 30,000 కోట్ల అవినీతి చేసి ₹1,00,00,000 ప్రజలకు ఇవ్వాలి. అందుకని ₹1,00,00,000 ప్రజలకు ఇస్తారు, మిగతాదంతా స్వాహా చేస్తారు, డిస్టి కొట్టకుండా అన్నట్టు. ఇది డిస్ట్ అమౌంట్. తెలంగాణ సొమ్ము కొల్లగొట్టి 30,000 కోట్ల సొమ్ము సిగ్గులు లేకుండా కొల్లగొట్టి ఈ 30,000 కోట్లలో ₹1,00,00,000 డిస్టి తగలద్దని చెప్పి ఇట్లా తిప్పిస్తారు చూసిరా, గట్లిచ్చిన టిప్పులక్క. దండం సార్, దండం. ఇక మా తెలంగాణ జోలికి రాకుండ్రి సార్, తమిళనాడు అడుక్కోండి మీరంతా, అక్కడ పార్సల్ చేసుకొని అక్కడ ఉంటే బెటర్. సో ఇట్లా జరుగుతుంటే ప్రజలారా ఏం చెప్తాం మనం? చెప్పండి. ఇక ఏమైనా చెప్పగలుగుతామా దీని గురించి? ఏం చెప్పలేం కదా. చెప్తున్నా కదా, 2,000 డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇక వీళ్ళు అయితే గీతే నన్ను మర్డర్ చేస్తే తప్ప ఎక్కడ దొరకం మేము. అయితే గీతే నన్ను మర్డర్ చేసి చంపేస్తే తప్ప ఇక అంతకుమించి ఏముండదు. ఇక అండ్ ఇది కూడా చెప్తున్నా ముందే, ఒకవేళ నా మీద ఏమైనా దాడులు చేసే కుట్రలు చేసినా, ఏమైనా చేసినా, నా మీద ఏమైనా కుట్రలు చేసినా రంజిత్ రెడ్డే కారణం, ఫహీమ్ ఖురేషే కారణం, రేవంత్ రెడ్డి గారే కారణం. ఇది ఒకవేళ నాకు ఏమైనా అయితే సంగతి చెప్తున్నా. అప్పటికి బతుకుంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే బతుకుతాం, లేకపోతే పోతాం. ఇది మా వాంగ్మూలంగా కూడా మీకు కోర్టులో ఎవడైనా కేసు వేయడానికి ప్రూఫ్గా కూడా వస్తుంది.